డీటెయిల్స్ చూస్తే ఆరోగ్య పాఠశాల విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకై రూపొందించిన ఆరోగ్యకరమైన అలవాట్లతో విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రణదేవి నగర్లో జెడ్పీ హైస్కూల్ 2వ విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 6 ఆరోగ్య సూత్రాలపై రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. మొబైల్ వాడకంతో కలిగే దుష్పరిణామాలపై విద్యార్థుల ప్రదర్శన చూసి అభినందించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ఒక వినూత్న దిశగా ప్రయాణం చేసేందుకు ముందడుగు వేసిందని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలోని 251 పాఠశాల కళాశాలల్లో ఆరోగ్య కళాశాల కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించి వారి భవిష్యత్తుకు బంగారు పునాదులను ఏర్పరిచే దిశగా ముందుకు వెళుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక, ఆహార సంబంధమైన ఆరోగ్యంపై అవగాహన కల్పించబడుతుందన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వారు నేర్చుకునే విద్యను మరింత ప్రభావవంతంగా గ్రహించగలుగుతారని తెలిపారు. దీంతో పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారన్నారు. ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టారు. ఆ డాక్యుమెంట్ లో ఏముంది అంటే మన 10 సంవత్సరంలో $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ రాష్ట్రంది $1 ట్రిలియన్ ఎకానమీ తయారవ్వాలి. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ తయారవ్వాలి. అంటే ఇవి తయారవ్వాలి అంటే యూత్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్స్ ద్వారా కానీ, బిజినెసెస్ ద్వారా కానీ, చిన్న వ్యాపారాలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ అన్ని ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో అవి మంచి పర్ఫార్మ్ చేస్తేనే మళ్ళీ మనం ఆ ఏవైతే ఉద్దేశం పెట్టామో ఆ ఉద్దేశం రీచ్ అవ్వగలుగుతాం. అవి చేయాలి అంటే దాంట్లో ఎవరైతే యూత్లు పని చేస్తారు, వర్క్ ఫోర్స్ అంటారు, ఆ వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు గంటలు ఏవైతే పని చేస్తారో, ఒకవేళ దినంలో 8 గంటలు పని చేస్తున్నారు అంటే 8 గంటల్లో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత, వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నారంటే దానికి కంట్రిబ్యూషన్ ఎంత, అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడక్టివిటీ రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా నాలెడ్జ్ తో పాటు హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. I will discuss on the 2